ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ వేరుశనగ విత్తనాలు శ్రీ సత్యసాయి జిల్లా నుండి పంపిణీ చేయడం మొదలైనది. K6 రకం విత్తనము 40% సబ్సిడీతో ఆర్బీకేల నందు పంపిణీ చేయబడుచున్నది. ఈ రకం విత్తనము నాణ్యమైన వేరుశనగ విత్తనం కోసం వ్యవసాయ శాఖ మరియు ఏపీ సీడ్స్ పర్యవేక్షణలో ప్రాసెసింగ్ యూనిట్స్ నందు ప్రాసెసింగ్ చేసి TLC ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ని ఆర్బీకేల గోడౌన్ల నందు పంపిణీ చేయుటకు సిద్ధం చేయుచున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. దీంట్లో 40% అంటే ఫుల్ కాస్ట్ వచ్చి 9,500 క్వింటాల్ ధర, సబ్సిడీ వచ్చి 3,800 క్వింటాలు, నాన్ సబ్సిడీ రైతు కట్టవలసింది 5,700 క్వింటాల్కి. అర్ధ ఎకరా వరకు ఉన్న రైతుకు ఒక బ్యాగు, అర్ధ ఎకరా నుంచి 1 ఎకరా వరకు ఉంటే 2 బ్యాగులు, ఎకరా పైన ఉంటే 3 బ్యాగులు రైతులకు అర్హత కలదు. అది రైతు వేసుకునే విస్తీర్ణంని బట్టి అర్ధ ఎకరా వేసుకుంటానంటే 1 బ్యాగ్ అట్లా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు మ్యాక్సిమం వచ్చి 3 బ్యాగ్సే. ఇందుకు రైతు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ ఒరిజినల్ కార్డు కానీ తీసుకెళ్ళి బయోమెట్రిక్ ద్వారా వేరుశనగ విత్తనం కోసం రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. బయోమెట్రిక్ ద్వారా రిజిస్టర్ చేసినాక నాన్ సబ్సిడీ ధరను ఆర్బీకే సిబ్బందికి చెల్లించగలరు. దీనికోసం ఏపీ సీడ్స్ యూపీఐ పేమెంట్ మెథడ్, QR కోడ్ స్కానర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగినది. ఈ నెల మే 29 నుంచి రిజిస్ట్రేషన్ చేసి డబ్బు కట్టిన రైతులకి విత్తన పంపిణీ చేయడం జరుగుతుంది. కావున వేరుశనగ పంట వేయదలిచిన రైతులు ఆర్బీకే సిబ్బందిని కలిసి విత్తనం రిజిస్టర్ చేయి